తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక కొత్త ప్రశ్న ప్రపంచ వేదిక పైన చాలా వేగంగా ప్రచారం అవుతోంది. చాలా వేగంగా పెద్ద చర్చ కూడా జరుగుతుంది ఆ ప్రశ్న పైన. ఏంటి అంటే, పాకిస్తాన్ పైన చైనాకి నమ్మకం లేదా? ఇదేంటి తిరుమల రెడ్డి కొత్త ప్రశ్న తీసుకొచ్చాడని చెప్పాడు. చైనా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తోంది పాకిస్తాన్కి, ఆయుధాలు అమ్ముతోంది. 80% ఆయుధాలు చైనాయే పాకిస్తాన్లో ఉన్నాయి. మన పైన దాడి చేసిన ఆయుధాలు అవే. పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ బేస్ రాడార్ వ్యవస్థ కూడా చైనాదే. HQ-9 అనే పెద్ద రాడార్ వ్యవస్థనిచ్చింది. అయినా ఏంది ఇటువంటి ప్రశ్న అనుకుంటారా? ఎస్, అసలు ప్రశ్న ఇక్కడ ఉంది. చైనాకి పాకిస్తాన్ పైన ఏమాత్రం నమ్మకం లేదు. పాకిస్తాన్ లాంటి పిచ్చి రోగ్ దేశాన్ని ఎవడు నమ్మడు. బేసిక్గా చైనా కూడా నమ్మదు. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా తర్వాత చైనా అతిపెద్ద రెండవ దేశం. చైనా ఎప్పటికైనా అమెరికాతో పోటీ పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. అవసరమైతే కొన్ని దశల్లో అమెరికాతో యుద్ధం చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే చైనా ఒక వైపు నాయకత్వం వహిస్తే అమెరికా ఇంకో వైపు నాయకత్వం వహించే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇది కన్ఫామ్గా చెప్పలే కానీ ఉండొచ్చు. ఆ యుద్ధం ఎక్కడ మొదలైనా ఈ రెండు దేశాలు ప్రభావితం చేసే వర్గాలే ఉంటాయి. ఈ రెండు దేశాలకి పరిధిలో ఉండే దేశాలే ప్రచన్న పోరాటం చేస్తాయి. అయితే అటువంటి చైనా టెక్నికల్గా కావచ్చు, టెక్నాలజీలో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు, ఆదాయంలో కావచ్చు, అన్ని రకాలుగా వరల్డ్లో సెకండ్ లెవెల్లో ఉంది, పాపులర్గా ఉంది. చైనా నుంచి ఆయుధాలు కొనే దేశాలు చాలా ఉన్నాయి. చైనా తయారు చేసిన ఆయుధాలు కొనే దేశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడున్న HQ-9 రాడార్ వ్యవస్థతో సహా, యాంటీ డిఫెన్స్ సిస్టమ్తో సహా. కానీ పాకిస్తాన్కి ఇచ్చిన ఆయుధాల్లో నాణ్యత లేని ఆయుధాలు ఇచ్చింది చైనా అనే చర్చ ఒకటి బలంగా వచ్చింది. ఎప్పుడు ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత. భారతదేశం ఈ పహల్గామ్ దాడి తర్వాత భారత సైన్యం త్రివిధ దళాలు 2 సార్లు చైనా పైన దాడి చేశాయి. ఈ కథ చాలా స్పష్టంగా క్లియర్గా వినండి. 2 సార్లు దాడి చేస్తే, ఒకటి మే 7వ తేదీ అంటే 6వ తేదీ నైట్ 1:05 నుంచి 1:44 వరకు పాకిస్తాన్ భూభాగంలో 4 చోట్ల, POKలో 5 చోట్ల భారత డ్రోన్లు వెళ్ళి బాంబులు వేసి వచ్చాయి అక్కడి ఉగ్రవాద శిబిరాలపైన. ఒకవేళ భారతదేశం లాంటి దేశం బాంబులతో, మిసైల్స్తో అటాక్ చేసినప్పుడు ఖచ్చితంగా వాటిని తిప్పికొట్టే రాడార్ వ్యవస్థ చైనా దగ్గర నుంచి ఉంది. ఆ రాడార్ వ్యవస్థ యాక్టివేట్ అయ్యి రివర్స్ అటాక్ చేయాలి. చేయలేకపోయింది. చైనా ఫెయిల్ అయింది. అక్కడ చైనా టెక్నాలజీ ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయింది. సరే వదిలేద్దాం. ఆ రోజు నిద్రపోయారు, పట్టించుకోలేదు. ఆడికి ఆలుస్తాడని వీళ్ళకి తెలియదు, ఇప్పుడే యుద్ధం వస్తుందని తెలియదు, వీళ్ళు ఇప్పుడు అటాక్ చేస్తారనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. వదిలేద్దాం. పహల్గామ్ దాడి తర్వాతనే, నిజానికి ఇక్కడ వదిలేయడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే పహల్గామ్ దాడి తర్వాత పాక్ వణికిపోయింది, చెమటలు పట్టింది. పాక్ ప్రధాని ఒక 5 సార్లు 6 సార్లు చెప్పారు, యుద్ధం భారతదేశం ఎప్పుడైనా పాకిస్తాన్ పైన దాడి చేసే అవకాశం ఉందని. అప్పటికే వాళ్ళ రాడార్ వ్యవస్థలన్నింటినీ యాక్టివేట్ చేశారు. ఎయిర్ బేస్ను కూడా, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా యాక్టివేట్ చేసి పెట్టారు. కట్ చేస్తే అవేవి భారత దాడిని అడ్డుకోలేకపోయాయి. మే 6వ తేదీ అంటే 7వ తేదీ మనకు మార్నింగ్. కట్ చేస్తే మే 10వ తేదీ, 7వ తేదీ తర్వాత చైనా మన పైన వరుసగా దాడులు చేయడం మొదలుపెట్టింది, అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఏదో డ్రోన్లు పంపించడం, సీజ్ ఫైర్ ఉల్లంఘించి POK చుట్టూ కాల్పులు జరపడం, బాంబులు వేయటం, మోటార్లతో దాడి చేయటం. ఆఖరికి మన పూంచ్ సెక్టార్లో ఆఖరికి చిన్నపిల్లలు చంపారు కదా, పూంచ్ సెక్టార్లో దాదాపు 15 మందిని చంపేయటం, గ్రామీణ ప్రాంతాలపైన దాడి చేసి అమాయకుల ప్రాణాలు తీయటం పాకిస్తాన్ చేస్తూ వచ్చింది. అప్పుడు కూడా పాకిస్తాన్ చెప్తూనే ఉంది, మా దగ్గర ఆటం బాంబులు ఉన్నాయి, భారత్ని వేసేస్తాం మేమని. ఓకే, మే 10వ తేదీ మధ్యాహ్నం పట్టపగలు భారత వైమానిక దళం చాలా తెలివిగా పాకిస్తాన్లోని 9 పట్టణాలు రావల్పిండిలో ఉన్న ఎయిర్ బేస్తో సహా, చైనాకి పాకిస్తాన్కి సైనిక రాజధాని రావల్పిండి కదా, ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి, కరాచీ, పాకిస్తాన్లో హైదరాబాద్, ఎక్కడెక్కడైతే ఎయిర్ బేస్లను ఏర్పాటు చేసుకుందో చైనా ఇచ్చిన టెక్నాలజీతో, ఆ ఎయిర్ బేస్లు అన్నింటినీ నాశనం చేసి వచ్చింది భారత ఆర్మీ. భారత వైమానిక దళం చేసింది దాడి. మరి ఏమైంది? ఆపలేకపోయింది చైనా టెక్నాలజీ ఎందుకు అడ్డుకోలేకపోయిందంటే, చాలా స్పష్టంగా చైనాకి పాకిస్తాన్ పైన నమ్మకం లేదు అనేది ఇక్కడ డిక్లేర్ అవుతోంది. ఎందుకంటే చైనా దగ్గర బలమైన ఆయుధాలు ఉన్నాయి. చైనా దగ్గర అమెరికాను ఢీకొట్టేంత శక్తి ఉంది. అమెరికా లాంటి దేశాలను కూడా ఎదుర్కొనేంత శక్తి ఉంది. చైనా ఓడలు కావచ్చు, చైనా తయారు చేసిన ఆయుధాలు కావచ్చు, అవి చైనా పరీక్షించిన క్షిపణులను చూస్తుంటే నిజంగా భారత్ లాంటి దేశాలు కూడా భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అంత పెద్ద టెక్నాలజీ ఉంది చైనా దగ్గర. కానీ ఒకవేళ చైనా ఈ టెక్నాలజీని పాకిస్తాన్కి అమ్మినా, పాకిస్తాన్లో ఇన్స్టాల్ చేసిన ఆ టెక్నాలజీని అమెరికా
పరిశీలించి వాటి లూపోల్స్ని పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పాకిస్తాన్ చైనాతో స్నేహం చేస్తూ చైనాతో అంట కాగుతూనే అమెరికాతో దొంగ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఆ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ ఏ క్షణమైనా అమెరికాకి సహాయం చేసే వీలుంది. ఎందుకంటే కిర్వానా పర్వతాల్లో అణుబాంబుల పైన భారత్ దాడి చేసిందని ఒక చర్చ జరిగింది కదా. ఈ చర్చలో భాగంగా ఫస్ట్ భయపడేది అమెరికానే. అమెరికాకు సంబంధించిన B-350 విమానం వేసుకొని వచ్చి కిర్వానా పర్వతాల్లో దాడి జరిగిందా లేదా అని ఒక సర్వే కూడా తీసుకెళ్ళిపోయింది. ఈజిప్ట్ నుంచి బోరాన్ తీసుకొచ్చి ఆ కిర్వానా పర్వతాల చుట్టూ చల్లించి వెళ్ళింది. ఎందుకంటే బోరాన్ వస్తే అణుధార్మిక శక్తిని కంట్రోల్ చేస్తుందని ఒక సైంటిఫిక్ ఫార్ములా ఉంది కదా. సో అమెరికా చైనా టెక్నాలజీ పాకిస్తాన్ దగ్గర ఉంటే, ఒకవేళ పాకిస్తాన్ చైనా టెక్నాలజీని డౌన్లోడ్ చేసుకుంటే ఆ టెక్నాలజీని అమెరికాకి ఇస్తుంది అనే భయం చైనాకు ఉంది. అందుకనే చైనా ఆయుధాలు దీపావళి పటాసుల్లా తుస్సుమన్నాయి మొన్న యుద్ధంలో. ఇప్పుడు చైనాని కూడా పాకిస్తాన్ నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. అందుకనే పాకిస్తాన్ పైన పాక్ను చైనా నమ్మడం లేదా అనడానికి ఇక్కడ ఆస్కారం ఏర్పడింది. నిన్న అమెరికాకు సంబంధించిన యుద్ధరంగ నిపుణుడు మాజీ కల్నల్ జాన్ స్పెన్సర్ ఒక కీలకమైన ప్రకటన చేశారు. భారతదేశానికి సంబంధించిన బ్రహ్మోస్ క్షిపణిని ఎదుర్కొనే శక్తి ప్రపంచంలో ఏ దేశానికి లేదని, చైనా లాంటి రాడార్ వ్యవస్థని కూడా నాశనం చేయగలిగింది ఈ బ్రహ్మోస్ క్షిపణి అని. ఇది అత్యంత బరువైనది, అత్యంత భయంకరమైన క్షిపణిగా ఈ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. సో బ్రహ్మోస్ క్షిపణిని అడ్డుకోలేని శక్తి పాకిస్తాన్కి లేదు, పాకిస్తాన్ దగ్గర ఉన్న చైనా టెక్నాలజీకి లేదు. సో యుద్ధంలో భారతదేశం పైచేయి సాధించిన తర్వాత అప్పుడు అర్థమైంది పాకిస్తాన్కి చైనా మాకు నమ్మక ద్రోహం చేసిందని. మొత్తానికి చైనా పాకిస్తాన్ని నమ్మట్లేదు, అమెరికా పాకిస్తాన్ చైనా పైన పూర్తి స్థాయిలో ఆధారపడట్లేదు. దురదృష్టం ఏంటంటే పాకిస్తాన్కి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాల్లో 81% ఆయుధాలు చైనా నుంచి కొనుగోలు చేసినవి. అవన్నీ పేలని టపాసులే, చాలా క్లియర్గా పేలని టపాసులే. అమెరికా దొంగ నాటకం ఆడింది చాలా స్పష్టంగా. ఆపరేషన్ సింధూర్ టైంలో ఏం చేసింది, పాకిస్తాన్ని మేము యుద్ధం మధ్యలోకి రాము, అసలు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో చేయి చేసుకోమని చెప్పేసి మోదీ కంటే ముందే ట్రంప్ ఎంటర్ అయిపోయి 2 దేశాల మధ్య సీజ్ ఫైజ్కి మేము ఒప్పందం కుదిర్చామని తొక్కలో పేరు తెచ్చుకున్నాడు ట్రంప్, తొక్కలో గొప్పని చెప్పుకున్నాడు ట్రంప్. సో అమెరికా కూడా పాకిస్తాన్ పైన ఆధారపడిందని ఇక్కడ మరోసారి రుజువు అవుతోంది. సో పాకిస్తాన్ చైనాతో స్నేహం చేస్తూనే అమెరికాతో దొంగ నాటకం ఆడుతోంది. ఈ 3 దేశాలు కలిపి భారత్తో ఒక వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నాయనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో పాకిస్తాన్ ఎప్పుడు బలమైన ఆయుధ సంపత్తిని కలిగి లేదు, పాకిస్తాన్కి ఎప్పుడు బలమైన ఆయుధాలు ఉంటాయనే నమ్మకం కూడా ఎవరికి లేదు. పాకిస్తాన్ ఎప్పుడు డిపెండెంటే టర్కీయో, చైనానో, లేకపోతే అజర్బైజానో ఇటువంటి దేశాల నుంచి ఆయుధాలు కానీ ఆర్థిక సాయాన్ని పొందాల్సిందే. మొన్న కొట్టిన దెబ్బకే పాక్ ప్రధానమంత్రి ఇప్పుడు మోదీ కాళ్ళ దగ్గర వచ్చి కూర్చున్నాడు. సో ఇది అసలు కదా. కాబట్టి చైనాని నమ్ముకున్నవాడు బాగుపడలేడు. మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇది వాస్తవం అనుకుంటున్నారా, అవాస్తవం అనుకుంటున్నారా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.